ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. అమెరికాలో ట్రంప్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు నగరాల్లో భారీ ఎత్తున నిరసనలు జరిగాయి. గ్రీన్లాండ్, వెనిజువెలా విషయంలో ట్రంప్ సర్కారు వైఖరిని ఆందోళనకారులు తప్పుపట్టారు. అక్రమ వలసదారులనే కాకుండా శ్వేత జాతీయులు కాని ప్రతి ఒక్కరిని ఇమ్మిగ్రేషన్ అధికారులు లక్ష్యంగా చేసుకుంటున్నారని మండిపడ్డారు. యుద్ధాలు, సైనిక చర్యల కంటే ప్రజల జీవనోపాధి, ప్రజా సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనివ్వాలని వారు డిమాండ్ చేశారు. అమెరికాలో ట్రంప్ ప్రభుత్వ విదేశాంగ విధానాలు, ఇమిగ్రేషన్ ఎన్ఫోర్స్మెంట్ దాడులకు వ్యతిరేకంగా మంగళవారం అమెరికాలో పలు ప్రధాన నగరాల్లో నిరసనలు వెల్లువెత్తాయి. ట్రంప్ సర్కార్ నిర్ణయాలు అమానవీయంగా ఉన్నాయని ఆరోపిస్తూ వేలాది మంది రోడ్లపైకి వచ్చారు. ప్రధానంగా 3 అంశాలపై తమ గళాన్ని వినిపించారు. ట్రంప్ ప్రభుత్వం అనుసరిస్తున్న ఇమిగ్రేషన్ విధానాన్ని వారు తప్పుబట్టారు. అక్రమ వలసదారులనే కాకుండా శ్వేత జాతీయులు కాని ప్రతి ఒక్కరిని అధికారులు లక్ష్యంగా చేసుకుంటున్నారని నిరసనకారులు మండిపడ్డారు. గ్రీన్లాండ్, వెనిజువెలా అంశాల్లో అమెరికా వైఖరిని నిరసనకారులు తప్పుబట్టారు. మిత్ర దేశాలతో సత్సంబంధాలను దెబ్బతీసేలా ట్రంప్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. యుద్ధాలు, సైనిక చర్యల కంటే ప్రజల జీవనోపాధి, ప్రజా సంక్షేమానికే అధిక ప్రాధాన్యత ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. వాషింగ్టన్ డీసీలోని వైట్ హౌస్ వెలుపల సుమారు 1000 మంది నిరసనకారులు గుమిగూడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. I'm totally opposed to it. I think it's a ridiculous and harmful policy. The Greenland policy. Like everyone else here, and here because our government has gone out of control. ICE is killing people in the street. We are alienating our allies. We're invading other countries. This must stop, and we will not accept this. I feel like the United States is turning into a fascist nation, and we want to express our fear and anger. Overall, I think it's a disaster. We should be friendly to our allies, the Europeans and others around the globe. ప్రస్తుత ఇమిగ్రేషన్ విధానాలను పూర్తిగా ప్రక్షాళన చేయాలని, అంతర్జాతీయ వేదికపై అమెరికా తన దూకుడు వైఖరిని తగ్గించుకోవాలని నిరసనకారులు స్పష్టం చేశారు. ఈ ఆందోళనల నేపథ్యంలో అగ్రరాజ్యంలో అంతర్గత రాజకీయ సెగలు మరింత రాజుకున్నాయి.